యేసు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాటను ధ్యానిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసు ప్రభువారు భరిస్తున్న సిలువ భారం కంటే ఆయనను మరింత ఎక్కువగా బాధించిన విషయం తండ్రితో ఎడబాటు. ఆయన మరికొద్ది క్షణాల్లో తన ప్రాణమును తండ్రికి అప్పగించబోతున్నాడు. తండ్రితో సహవాసాన్ని కోల్పోబోతున్నాడు. ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేక వేసెను. అది ఒక గొప్ప ఆర్తనాదం. అది తండ్రితో శాశ్వతమైన ఎడబాటు కాదు, కానీ అత్యంత స్వల్పమైన ఎడబాటు మాత్రమే. అయినా దానిని కూడా ఆయన భరించలేకపోతున్నారు. తండ్రి తన సన్నిధిని కుమారుని నుండి తీసివేయడానికి ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తుంది, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఒకవేళ అతనిని నలగగొట్టడానికి తండ్రికి ఇష్టం లేకపోతే ఈరోజు ఈ రక్షణ మనకు లేదు. ఆ తండ్రి ప్రేమలో గొప్ప త్యాగం ఉంది. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ప్రకారం, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఏదెను వనంలో మనం తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించటానికి మన ప్రియ రక్షకుడు తన తండ్రి సహవాసాన్ని కోల్పోబోతున్నాడు. ఎందుకంటే ఆ సిలువ యాగమే తండ్రితో మనం కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది. తండ్రి త్యాగం, కుమారుని విధేయత రెండూ కలిసి ఆ దినాన తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి నెలకొల్పాయి. మనం దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాం, మంచిదే. మరి సహవాసం మాటేంటి? సంబంధానికి సహవాసానికి ఉన్న వ్యత్యాసమేమిటి? ఆదాము ఏదెనులో నుండి గెంటివేయబడినప్పటికీ అతడు దేవుని కుమారునిగానే పిలువబడ్డాడు. అది తండ్రి కుమారుల సంబంధం. కానీ గెంటి వేయబడడం ద్వారా అతడు దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. మనం కూడా ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగబడి దేవుని బిడ్డలుగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. కానీ తిరిగి పాపం చేయడం ద్వారా ఆయనతో సహవాసం కోల్పోతున్నాం. సంబంధం మాత్రమే కలిగి ఉండి సహవాసం లేకపోతే ఆ నిత్య రాజ్యాన్ని చేరలేము. సహవాసం కోల్పోవడానికి కల ఏకైక కారణం మన పాపమే. అలా అయితే పాపం లేని యేసు ప్రభువారు ఎందుకు తండ్రితో సహవాసాన్ని కోల్పోయారు? మన పాపాల నిమిత్తం ఆయన పాపంగా చేయబడ్డారు. అందుకే ఆయన ఆక్రందన. ఆ సిలువ ప్రేమను అర్థం చేసుకుందాం. మన జీవితాలను సరిచేసుకుందాం. కోల్పోయిన సహవాసాన్ని ప్రారంభిద్దాం. ప్రైజ్ ద లార్డ్.